మీరు ఆర్మీకి ప్రిపేర్ అవుతున్నారు, మీరు రన్నింగ్ చేసేటప్పుడు మీకు లెగ్స్ పెయిన్ వస్తున్నాయి. అలాగే వెల్కమ్ బ్యాక్ టు డే 14 ఆఫ్ సోల్జర్ సిరీస్. అయితే తమ్ముళ్ళు, ఎవరైతే మీరు ఆర్మీకి ప్రిపేర్ అవుతున్నారో, మీరు రన్నింగ్ చేసేటప్పుడు మీకు లెగ్స్ పెయిన్ వస్తున్నాయి, అలాగే బ్రీతింగ్ కంట్రోల్ కావడం లేదు, ఇలాంటివి అనేవి ఉంటాయన్నమాట బిగినర్స్కి వచ్చేసి. నేనైతే చెప్తాను అనమాట. అలాగే స్టమక్లో పెయిన్ వస్తుందని చాలామంది ఆగిపోయే వాళ్ళు ఉంటారనమాట రన్నింగ్ చేయకుండా. ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి నేనైతే రేపటి నుంచి టిప్స్ చెప్తాను అనమాట. మీకు రన్నింగ్ చేసిన తర్వాత ఎలాంటి వర్కౌట్స్ చేయాలా, బ్రీతింగ్ అనేది ఎలా కంట్రోల్ చేసుకోవాలా, ఫుడ్ డైట్ ఏమేమి తీసుకోవాలా, ఇంకా పుల్అప్స్ చేయడానికి కూడా రాదనమాట చాలామందికి. 10 పుల్అప్స్ చేయడం, ఈ పుల్అప్స్ చేయడము, నాక్ని ఉన్న వాళ్ళకి నాక్ని ఇవన్నీ టిప్స్ అయితే చెప్తాను అనమాట. ఆర్మీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేసుకోనికి రేపటి నుంచి వీడియోస్లో అయితే నేను చెప్తాను అనమాట, స్టెప్ బై స్టెప్. ఇంకా ఆర్మీకి ఎవరైతే మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. సికింద్రాబాద్ ఏరో వాళ్ళు అండ్ గుంటూరు ఏరో వాళ్ళు మీరైతే వీడియోస్ అయితే చూడండి కంటిన్యూస్గా. మీరు ర్యాలీ డేట్స్ ఏమన్నా ఉంటే కానీ నేనైతే ఖచ్చితంగా చెప్తాను అనమాట. ప్రెసెంట్ అయితే సికింద్రాబాద్ ఏరో వాళ్ళకి ర్యాలీ అప్డేట్ అయితే వచ్చిందనమాట. మీరు రన్నింగ్ అనేది మంచిగా అయితే చేయండి. మీకు రన్నింగ్ చేయని రాకుంటే ఎవరినైనా కోచ్ దగ్గర కన్నా వెళ్ళి జాయిన్ అయితే మీరు రన్నింగ్ అయితే చేయండి. 1600 మీటర్స్ మీరు నెగ్లిజెన్స్ అయితే చేయొద్దు. ఇంకా ఫాలో చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.